నమస్తే. ఓ ఉపాధ్యాయ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్‌పై మాట్లాడిన మాటలైతే మాత్రం ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ విద్య అనేది క్రిమినల్ వేస్ట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని పెద్ద ఎత్తున ఇటు విద్యార్థి సంఘాలు, అలాగే ఇటు బీఆర్ఎస్, బీజేపీ ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నాయి. వాస్తవానికి సీఎం చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ పార్టీ అంశంపై ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు? ఒకవైపు నిరుద్యోగులు అలాగే ఉద్యోగాలు స్కిల్స్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని అలాగే ఇంజినీర్‌ని క్రిమినల్స్‌తో సీఎం పోల్చాడంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఒకటి ఈ బూటకపు ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతరాతర ఎవరైనా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటిది మొత్తం కూడా ఒకసారి ఆ వీడియో చూడాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఎందుకు అనంటే అసలు అది ఏ సందర్భంలో వాడినరు, దేనికోసం వాడినో తెలియకుండా ఆడోడు ఒక చిన్న ముక్క కట్ చేసి పెడితే పాపం ప్రజలు ఎట్లా అనుకుంటారంటే నిజంగా ఇదే దానికి అన్నాడేమో అని అంటారు. దానికి ఆపాదించి మాట్లాడినప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు అంటే అసలు విద్యార్థులకి ఈరోజు బీటెక్ అయిపోయిన దాకా కూడా ఈరోజు మనం ఏదైనా అప్లికేషన్ గురించి వైట్ పేపర్ ఇస్తే వాళ్ళ సొంత అప్లికేషన్స్ వాళ్ళు రాసుకోలేకపోతున్నారు అని అంటే స్కిల్స్ విషయంలో ల్యాక్ అవుతున్నటువంటి దాన్ని మన పాలసీ ఒక క్రిమినల్ వేస్ట్ అంటే వాళ్ళ పట్ల వాళ్ళ మీద మనం పెడుతున్నటువంటి డబ్బు ఇవన్నీ ఏంటిది అని అంటే వాళ్ళకి స్కిల్స్ నేర్పించకపోవడం మన యొక్క వైఫల్యము, ఈ విధానం యొక్క వైఫల్యం అనేది ఇక్కడ ఉంటున్నటువంటి ఉపాధ్యాయులకు చెప్పిండు. ఇంతమంది ఉపాధ్యాయులు వచ్చారు, ఎవరన్నా దీని మీద వేరే లెక్క అర్థం చేసుకున్నటువంటి వాళ్ళని చూపిస్తారా? ఒక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నుంచి మొదలైనటువంటిదే తప్ప అంతకు మించింది వేరేది ఉందా? ఇంకా నన్న లైవ్ టీవీలలో కూర్చొని ఇదే కేటీఆర్ ప్రవళిక అనేటటువంటి అమ్మాయి చచ్చిపోతే లవ్ అఫైర్స్ అని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు, లేకపోతే మహిళలకు ఉచిత బస్ ఇస్తే పోల్ డాన్సర్లు అని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గుడు, ఇంకొకటి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి అగ్గిపెట్టేటటువంటి అగ్గిపెట్టే హరీష్ రావు ఈరోజు దీన్ని విమర్శించి మాట్లాడుతుంటాడు. నా యొక్క ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మీ 9.5 సంవత్సరాలలో విద్యా వ్యవస్థని ఏం చేస్తుండే మీరు? ఈరోజు మీరు అదే ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడుగుతలేరు విద్యా వ్యవస్థకు నువ్వేం చేసినావని? ఎందుకంటే మేము చర్చకు రానంటాం కాబట్టి. ఇప్పుడు ఫిన్లాండ్, జర్మనీ దేశాలకి ఉపాధ్యాయులను పంపించి మరి అక్కడ ఉంటున్నటువంటి విద్యా విధానం ఎట్లుంది, మన పిల్లలకి ఎట్లా అందియాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కదా వేరే దేశాలకు మళ్ళీ కూడా పంపించేటటువంటిది ఉంది. ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని అనంటే విద్యాశాఖ అంటేనే విమర్శలు తీసుకునేటటువంటిది ఉన్నప్పటికి కూడా అక్కడ ఉంటున్నటువంటి పునాదులను మనం పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఉపాధ్యాయుల లెక్క కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి సంఘాల వ్యవహారం కూడా పరిష్కరించడానికి నేనున్నా. కానీ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి దాంట్లో మాత్రం తెలంగాణ ఎప్పుడు కూడా ముందుండాలనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడితే దాంట్లో ఇన్ని రోజులు కూడా ఈ విధానం ఏదైతే పిల్లలకి బీటెక్లు అయిపోయినాక కూడా వాళ్ళు ఇంకా కూడా స్కిల్లో మనం ల్యాక్ అవుతున్నటువంటిది మన వైఫల్యం అనేటటువంటి దాంతో క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడితే అదంటే విద్యార్థులు అన్నట్టంట. అది నాకు అర్థమైతే నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ వీడియో దయచేసి అందరు చూడండి. సామాన్యులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఆ వీడియో అందరు చూడండి. చూసి మీకు దాంట్లో గిట్ట ఏదైనా బూత్ కనిపిస్తే అప్పుడు ఎట్లా అంటే అట్లా. మీ దృష్టిలో ఏంటి? క్రిమినల్ వేస్ట్ అంటే ఇంజినీర్లను క్రిమినల్స్‌తో సీఎం పోల్చడం అన్నట్టా? ఇంతసేపు చెప్పింది అదే కదా కాదని. నేనేమంటున్నా అంటే వాళ్ళని ఒక పాలసీలో బీటెక్ తర్వాత కూడా వాళ్ళు కొంచెం స్కిల్స్ వ్యవహారంలో వెనుకబడి ఉంటున్నారు అనేటటువంటి అంటే ఈ విధానంలోనే ఏదో లోపం ఉంది. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ క్రిమినల్ వేస్ట్ అని అన్నాడు ఆయన. ఈ విధానాన్ని విద్యార్థులను కాదు, ఇండివిజువల్లీ నిన్ను కాదు అన్నది. నువ్వు బీటెక్ అయిపోయినాక కూడా నువ్వు ఒక అప్లికేషన్ ఫామ్ నువ్వు రాయలేకపోయినావు అంటే ఈ విధానం ఒక వైఫల్యం. ఇట్స్ ఎ క్రిమినల్ వేస్ట్. ఆ దాన్ని అసలు మీరు మొత్తం వినండి, మీకు అర్థమైపోతుంది ఆయన ఏ ఉద్దేశంతో మొదలుపెట్టిండు, ఏ ఉద్దేశంతో మాట్లాడిండు, ఏ ఉద్దేశంతో కంక్లూడ్ చేసిండు. విద్యా వ్యవస్థని తను ప్రెస్టీజియస్గా తీసుకొని ఈరోజు మీకు అదే టీచర్లను కూడా అడగరాదు ఆడికి వచ్చినటువంటి వాళ్ళని, మేడం మీరు మొత్తం పార్టిసిపేట్ చేసిరు కదా మరి ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నారని చెప్పి అడుగు, ఏం చెప్తారో చూడండి. విద్యార్థుల పట్ల అంకిత భావంతో ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో తెలంగాణ అనేటటువంటిది ఎడ్యుకేషన్ ఇండెక్స్లో లాస్ట్ బట్ 1 ర్యాంకులు ఉంది దేశంలో. ఈరోజు ఎందుకు ఇంప్రూవ్ అయ్యుకుంటూ వస్తున్నాం? ఎందుకు విద్యార్థులకి ఎన్రోల్మెంట్ 1,00,000 మంది పెరిగినరు, 1,00,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వచ్చి చేరారు కొత్తగా. అంటే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకు పెరుగుతున్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇచ్చేటటువంటిది. అట్లా బీటెక్ బయటకు వచ్చి పాపం ఏదైనా అప్లికేషన్ కూడా నింపలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీ మనం పెట్టినాం. స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినామా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని పెట్టినామా? అది పక్కకి ఈ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, దాన్ని ఏం చేసినాం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాం, ఏటీసీ అని చెప్పి చేసినాం. ఈరోజు ఏమేమి నేర్పిస్తుంది? రోబోటిక్స్ నేర్పించేటట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేటట్టు, లేకపోతే ఏది స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి వ్యవహారమే కానీ ఇట్లాంటివి
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈరోజు యువత నైపుణ్యం పెంచాలనేటటువంటి ఉద్దేశంతో 65 ఐటీఐలని ఏటీసీలు చేసినాము. ఈరోజు ఇది ఆ, ఒక విలేజ్ పేరు ఏంటబ్బా, మారుమూల ప్రాంతం మొన్ననే దాంట్లో వచ్చిన 100 మంది పిల్లలు దాంట్లో నైపుణ్యం నేర్చుకుంటే, పుట్నూరు 100 మంది పిల్లలు దాంట్లో నేర్చుకుంటే 99 మంది పిల్లలకి ఎంఎన్సీలలో జాబులు వచ్చినాయి. గతంలో ఎప్పుడన్నా విన్నామా ఇటువంటిది తెలంగాణలో? ఇట్లాంటిది ఎప్పుడన్నా విన్నామా? ముఖ్యమంత్రి గారు అంత సుదీర్ఘంగా విద్యా వ్యవస్థ పట్ల ఆయనకు ఉంటున్నటువంటి అంకిత భావం, చరిత్ర, దేశం ఎట్లా నిలబడుకుంటూ వచ్చింది. అసలు విద్య లేకపోతే ప్రశ్నించేటటువంటి తత్వం ఉండదు, విద్య లేకపోతే ప్రగతి అనేటటువంటిదే ఉండదు. అందుకని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పిండు. ఆస్తుపాస్తులు చాలా ఉన్న వాళ్ళు కూడా విద్యలో వెనకబడిపోతే సమాజంలో వెనకబడిపోతారు. అట్లాంటిది ఈరోజు మీ బోధన చేయించాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మీరు మన పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య నేర్పించండి చాలని చెప్పిండు. మీరు ఇట్లా చెప్తే బీఆర్ఎస్ ఏమంటుందంటే గతంలో సుప్రీం జస్టిస్ కాక్రోజ్ అన్నందుకు కాక్రోజ్ జనతా పార్టీ ఉద్యమం వచ్చినట్టు ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అన్నందుకు ఇది కూడా తెలంగాణలో పెద్ద ఉద్యమం రావాలని కూడా బీఆర్ఎస్ అంటుంది. అంటే కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షినే అన్నాడు. ఇక నేను అట్లా కావాలనుకుంటే ఉదాహరణ చాలా మాట్లాడుకోవచ్చు. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా కోళ్ళ లేకపోతే డైరీ ఫామ్లల్లో ఈ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి తయారు చేస్తారు. 1,40,000, 1,50,000, 1,60,000 మంది తయారవుతుంది. ఎవరికి వస్తాయి కొలువులు అని చెప్పి ఈ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. దానికి ఏమంటారు? ఎవరికి వస్తాయి, ఎట్లా వస్తాయి, విజిలెన్స్ వేసింది నేనే, బరాబర్ నేను వేసిన అని చెప్పి మాట్లాడిండు. పిల్లల్ని చాలా చిన్నగా చేసి మాట్లాడిండు. ఇవన్నీ పక్కకి కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ రోజున ఇప్పుడు ఇజ్జత్ ఇచ్చిండా? అవన్నీ ఎందుకు? హరీష్ రావు అనేటటువంటి ఒక శుద్ధపూస బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ శుద్ధపూస మన జెన్జీ ఉద్యమం జరుగుతుంది ఎక్కడ పోయిండు? ఇక్కడ ముఖ్యమంత్రి గారి మీద మాత్రం కోడిపుంజులకు ఎగిరే ప్రయత్నం చేస్తుండు. అక్కడ ఎందుకు ఎగురుతలేడు? బీజేపీ వెనకాల ఉందనా? సోషల్ మీడియాలో అది కాదు కదా, అది కాదు కదా, బీజేపీ ఉందనా? ఈ దగాకోరు రాజకీయాలు బంద్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరేందో మీ కథ ఏందో అందరికీ తెలుసు. పాఠశాలలు తీసేసినటువంటి మీకు, పాఠశాలల్లో తిరిగి ఎన్రోల్మెంట్ పెంచుతున్నటువంటి మాకు చాలా తేడా ఉంది. కలుషిత ఆహారంతో ప్రాణాలు పోయినటువంటి చరిత్ర మీకుంటే, కలుషిత ఆహారంతో పిల్లల యొక్క ప్రాణాల మీదకి వస్తే ఎవరిని కూడా ఉపేక్షించననేటటువంటి దాంతో ఒక ప్రణాళికాబద్ధంగా పౌష్టికాహారాన్ని అందించుకుంటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే మిడ్ డే మీల్స్ అయినా అధ్యాపకులు కూడా దాంట్లోనే తినేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి, సో అధ్యాపకులు ఏం తింటే పిల్లలు కూడా అదే తింటారు. వీళ్ళు ఎంత జాగ్రత్త పడితే వాళ్ళు అంతే జాగ్రత్త పడతారు. సేమ్ అక్షరాన్ని నేర్పించేటటువంటి వ్యవహారంలో కూడా మనం కాంప్రమైజ్ వద్దు. ఇతర దేశాలు చూడండి మనకంటే అగ్రగామిక విద్యలు ఎట్లా పోతున్నాయని ఇలాంటి విదేశాలలోకి తీసుకొని పోయి అక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని నేర్పించి మళ్ళీ తిరిగిడికి తీసుకొని వచ్చి ఆయన ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత మంచి జరుగుతున్నటువంటి పరిస్థితులలో కడుపులలో కత్తులు కాదు గడ్డపారలు పెట్టుకొని ఈ దగాకారులు ఎవరైతే ఉన్నారో గతంలో విద్యా వ్యవస్థని ఏ రోజు కనీసం ఒక రివ్యూ చేసినాడండి 10 ఏళ్ళలో? ముఖ్యమంత్రి ఎప్పుడన్నా రివ్యూ చేసిండా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి? మొన్న ఎప్పుడు అంటుంటున్న కేసీఆర్ కంటే కడుపులో రగిలిపోతుందంట జెన్జీని చూస్తే. మరి రగిలిపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడరాదు ఇప్పటికన్నా? ఈ ఈ ఈ ఈ ఈ ఎవరు ఇవ్వాలి అవకాశం? నువ్వు నువ్వు ఏమంటారు, ప్రతిపక్ష నాయకుడినే కదా, నీకు అవకాశం ఎవరు ఇవ్వాలి? ఈ డ్రామా బాధలు బంద్ చేయండి. మీది నడవదు, మీది చెల్లదు. మళ్ళీ చెప్తున్నా, మీది నడవదు, మీది చెల్లదు. మీరు కడుపులో కత్తులు పెట్టుకొని ఒకటే చెప్తున్నా, పిల్లలు వస్తే మాకు రాజకీయంగా మేము బతుకుతామనేటటువంటి దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిల్లల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ వివేకవంతులైనటువంటి ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు పెరుగుతున్నటువంటి వెసులుబాట్లు పెరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులను అడగండి చెప్తారు. విద్యాశాఖ గురించి చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో జంజీలపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ముందు భవిష్యత్తులో ఎప్పుడో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిని ఈయన ప్రతిపాదించే బదులు ముందు చేతిలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక్కడ యువకుడికి విద్యాశాఖ మంత్రిగా ఇవ్వచ్చు కదా అని కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మాట్లాడుతుంది. త్వరలో అది అన్న నిజం కాబోతుందా? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరి చేతిలో ఇస్తే బాగుంటుంది అనేటటువంటి దాంతోటే కదా విమర్శల్లో వచ్చేటటువంటి అంశమైన విద్యాశాఖ నేను ఎందుకు పెట్టుకున్నా అంటే, ఆల్రెడీ పతనం అయిపోయినటువంటి విద్యా వ్యవస్థని పూర్వ వైభవం తీసుకొని రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకున్నారు. నేను ఇందాక కూడా అంటున్నా, టైంకి యూనిఫామ్ ఇచ్చిన చరిత్ర లేదండి బీఆర్ఎస్ పార్టీకి. టైంకి యూనిఫాము పుస్తకాలు ఇచ్చినటువంటి చరిత్ర లేకుండా, అట్లాంటిది ఒకసారి పేరెంట్స్ కాడుకో ఇదే కెమెరా పెట్టాడు, ఎట్లుందమ్మా ఇప్పుడు ఎట్లున్నాయి స్కూల్ ఎట్లున్నాయని చెప్పని అడుగు. స్టార్టింగ్లో ప్రభుత్వం రాగానే కూడా పాత వాసనలు పాత అలవాట్లు కాబట్టి కొన్ని అక్కడక్కడ నిజంగానే కలుషిత ఆహారానికి సంబంధించి మనం కొన్ని విన్నాం. తర్వాత ఎన్ని రివ్యూల తర్వాత ఈరోజు కలుషిత ఆహారం వ్యవహారం చూస్తున్నాం ఏంటన్నా? ఎందుకు తగ్గినాయి? జస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. మనమేం నేను రాజకీయ నాయకుడు లెక్క మాట్లాడా, నువ్వు రాజకీయ నాయకుడు లెక్క వద్దబ్బా. గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరిగింది, సంవత్సరం లెక్కలది
నీ పాలన ఏంటిదో నా పాలన ఏంటిదో, విద్య పట్ల నీ చిత్తశుద్ధి ఏందో నా చిత్తశుద్ధి ఏందో, లేకపోతే మహిళల పట్ల నీ గౌరవం ఏందో నా గౌరవం ఏందో, కట్టుకునేటటువంటి చీరల కాడికించి నువ్వు కల్తీ చీరలు ఇచ్చినటువంటి కల్తీగాలు ఇల్లు. అందుకనే కదా తీసి నడు రోడ్డు మీద తగలబెట్టుకున్నటువంటిది. సొంత ఆడబిడ్డకి ఇచ్చినట్టు ఈరోజు ఏది క్వాలిటీ చీరలకించి మొదలు పెట్టుకుంటే ఆడబిడ్డలను నెత్తి మీద పెట్టుకున్నట్టు ఈరోజు పెట్రోల్ బంకులే కానీ, క్యాంటీన్లే కానీ, సోలార్ ప్యానెళ్ళకి సంబంధించిందే కానీ, లేకపోతే హైర్ విత్ ఆర్టీసీ బస్సులే కానీ, ఈరోజు ప్రతి వ్యాపారంలో మన యొక్క ఆడబిడ్డలను భాగస్వాములను చేసి ప్రభుత్వ సొమ్ము ఎవడో ప్రైవేట్ వానికి ఒకరిద్దరికి ఎందుకు పోవాలి, ఇంతమంది కూడా సంఘాలు లెక్క ఉంటున్నటువంటి నా ఆడబిడ్డలకు నడవాలనేటటువంటి విధానాన్ని మేము తీసుకొని వచ్చిన ఇది మా చరిత్ర. దా మాట్లాడదాం, దా గిసొంటి మాట్లాడదాం, దా చిల్లర రాజకీయాలు చేసుకుంటా, చీపు వాళ్ళ లెక్క వ్యవహరించుకుంటా, ఎవడొస్తలేడని సొంత కార్యకర్తలు తర్వాత పార్టీ లీడర్లే రోడ్డు మీద కూర్చొని మరి ఏదో ధర్నాలు చేసినట్టు నాటకాలు చేస్తే యువత చైతన్యమైనటువంటి వాళ్ళు అక్కడ ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి ఇంటి ముంగట కాంగ్రెస్ పార్టీ కూర్చుందని బీఆర్ఎస్ పార్టీ కూర్చుందో అందరికి తెలుసు. పిల్లలకు అన్యాయం అవుతుంటే ఈ రోజు కూడా పార్లమెంట్లో పిల్లల మీద అన్యాయంగా ఎట్లా లాఠీ చార్జ్ చేస్తామని అమిత్ షా మీద ఒత్తిడి చేస్తుంది. మేమో వాళ్ళు చెప్పాలి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా కేటీఆర్, నీకు దమ్ముంటే, మీసాలంటే లేవు కానీ దమ్ముంటే హరీష్ రావు నువ్వు ఇద్దరు కలిసి నరేంద్ర మోడీని అమిత్ షాని రాజీనామా చేయాలని జంతర్ మంతర్ పోయి కూర్చోరు. ఇది ఛాలెంజ్. పిల్లల మీద నీకు నిజంగా దమ్ముంటే ఛాలెంజ్ పోయి కూర్చో. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఒకవైపు నిరుద్యోగులు అలాగే ఇంజనీర్లపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో కావాలని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే సరైన స్కిల్స్ సరిగా అందించలేకపోతున్నాం. ఇది నిజంగా వ్యవస్థ వైఫల్యం ఉంది. అందుకోసమే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశాను. అందులో భాగంగా ఆ కోణంలో పూర్తి స్థాయిలో వీడియో ఉద్దేశం కానీ కావాలని ఒక చిన్న ముక్క తీసుకొని ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా మార్చుకోవాలి. అలాగే బీఆర్ఎస్ విధానం కూడా ఇప్పటికైనా ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పటికైనా ఇటు ఢిల్లీ సాక్షిగా జంతర్ మంతర్లో ఇటు అమిత్ షా కానీ మోడీ కానీ రాజీనామా చేసే ఛాలెంజ్ చేసే సత్తా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఉందా, నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను కూడా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేత మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఛాలెంజ్ విసిరారు. మరి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.